హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు. ఎందుకంటే టెట్లోని ఎక్కువ స్కోర్ సాధిస్తేనే డిఎస్సిలోని జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం సమానంగా ప్రతి సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ సాధించాలి. మ్యాథ్స్ రాదు కదా అని వదిలేస్తే మనకి ఎలా అంటే స్కోర్ తగ్గిపోతే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం కూడా తగ్గిపోద్ది. అంటే టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ వస్తే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంటర్ నుంచి లేకపోతే డిగ్రీలోనో బీఏకి సంబంధించి, సోషల్ సంబంధించి, లేకపోతే సైన్స్లో ఈ విధంగా చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ ఎస్జిటి ప్రిపేర్ అయితే మ్యాథ్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎస్జిటిలో మ్యాథ్స్ కూడా ఒక సబ్జెక్టు. మ్యాథ్స్ అనేది కూడా తెలుగు, ఇంగ్లీషు, సైన్స్తో పాటు మ్యాథ్స్ కూడా 30 మార్క్స్కి ఉంటుంది. సో మ్యాథ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ సాధించగలమో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు ఎక్కడైనా సరే కోచింగ్ తీసుకొని ఉంటే, అంటే మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉంటారు కదా, అక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు నోట్స్ చెప్తారు. ఆ నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఫస్ట్ మీరు చూడకండి. అంటే మీరు ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సంఖ్యావస్థ ఉంది. ఆ సంఖ్యావస్థ అక్కడ కోచింగ్ సెంటర్లో సార్ చెప్పిన నోట్స్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ మీరు ఫస్టే ప్రిపేర్ అయిపోకండి. మీరు ఏం చేయాలంటే 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్లన్నీ గ్యాదర్ చేసుకోండి. మ్యాథ్స్ గ్యాదర్ చేసుకొని అందులో సంఖ్యావస్థ అనేది అంటే ఇప్పుడు 3rd క్లాస్లో ఎన్ని లెసన్లు ఉన్నాయి, 4thలో ఎన్ని ఉన్నాయి, 5thలో ఎన్ని ఉన్నాయి, 6thలో ఎన్ని ఉన్నాయి, 7th, 8th, 9th, 10th ఈ విధంగా ప్రతి క్లాస్లోని సంఖ్యావస్థ సంబంధించి ఎన్ని లెసన్లు ఉన్నాయి, ఆ ఎన్ని లెసన్లు ఉన్నాయో ఒక పేపర్ మీద క్లారిటీగా రాసుకోండి. సంఖ్యావస్థ అనే హెడ్డింగ్ పెట్టి 3rd క్లాస్లో ఇన్ని లెసన్లు ఉన్నాయి. ఇప్పుడు 3rd క్లాస్లో 1st, 2nd, 3rd అనేవి సంఖ్యావస్థకు సంబంధించింది. 4th క్లాస్, 5th క్లాస్ ఇలా 10th క్లాస్ వరకు ప్రతిదీ కూడా క్లారిటీగా రాసుకోండి. ఎలా అంటే పేజ్ నెంబర్తో సహా రాసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సంఖ్యావస్థ ఉంది. ఈ విధంగా రాసుకొని ఆ పేపర్ మీద రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే 3rd నుంచి, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అయినా సరే మీకు మ్యాథ్స్లో మీకు అనుభవం లేకపోవచ్చు. అనుభవం లేకపోవడం వల్ల కోచింగ్ సెంటర్లో ఎలా చెప్తారు, అందరితో పాటు కలిపి చెప్పేస్తారు. సో అందరికీ అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అలా అని ప్రతి ఒక్కరికి చెప్పడానికి కూడా కష్టం వాళ్ళకి. సో అందరికీ చెప్పినట్టు చెప్పేస్తారు, ప్రత్యేకంగా ఏం చెప్పరు కదా. సో మీరు కూడా వాళ్ళతో పాటు మ్యాథ్స్లో ముందుకెళ్ళాలంటే మీరు 3rd నుంచి, ఎందుకంటే 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ఆ స్థాయి పిల్లలకు సంబంధించి తయారు చేస్తారు గవర్నమెంట్. ఎందుకంటే 3rd క్లాస్ పిల్లలంటే ఒక 8 years ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అంటే చాలా సింపుల్గా ఉంటాయి. బొమ్మలతోనో లేకపోతే అగ్గిపుల్లలో లేకపోతే చింతపిక్కలో రాళ్ళు, పువ్వులు ఇలా ప్రతిదీ పిక్చర్స్తో చూపెడతారు. ఇప్పుడు నెంబర్లు నేర్పించడం కానీ ఏదైనా సరే చాలా ఈజీగా, అంటే వాళ్ళకి అర్థమయ్యే లెవెల్, అంటే వాళ్ళ స్థాయికి మించి ఉండవు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగానే ఉంటాయి. అంటే చాలా ఈజీగా ఉంటాయి. అలాంటివి మనం ఇప్పుడు చదివాం అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసిన వాళ్ళు అయితే ఓకే, మ్యాథ్స్ రాలేని వాళ్ళు 3rd నుంచి ఎందుకు ప్రిపేర్ అవ్వాలన్నా కొంచెం టైం పట్టినా సరే 3rd నుంచి ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటున్నానంటే మీరు ఆ స్థాయి నుంచి నేర్చుకోవడం వల్ల, అంటే అంత చిన్నప్పటి నుంచి ఆ పిల్లల స్థాయి నుంచి మీకు నేర్చుకోవడం వల్ల ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ మ్యాథ్స్ మీద అంటే అది డిఫికల్ట్ సబ్జెక్టు, నాకు రాదు అని ఒక థాట్ ఉంటుంది కదా, ఆ థాట్ పోద్ది. ఇంట్రెస్ట్ కలిగితే మ్యాథ్స్ కూడా నేర్చుకోవడానికి, ఎందుకంటే అది మిగతా సబ్జెక్టులతో పాటు దానిలోని కూడా మనకు మార్క్స్ రావాలి. సో అలా రావాలంటే ఏదైనా సరే మనకు తెలియదు ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు మన మైండ్ ఎలా తీసుకుంటుంది, ఫస్టే కష్టంగా చెప్పేస్తే ఆ సబ్జెక్ట్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసి ఇది ఇంకా కష్టంగానే ఉంటుందేమో అని చెప్పి ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడదు మన మైండ్. సో అది ఇష్టపడాలంటే ఫస్ట్ ఈజీ టు డిఫికల్ట్, అంటే ఫస్ట్ ఈజీగా ఉన్నాయి చిన్న చిన్నవి నేర్చుకుంటూ పోతే తర్వాత ఏమవుతుంది, దానికి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది ఇది నేర్చుకోవడానికి. సో మనం మన మైండ్ని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలంటే, అంటే మన బాడీ ఇప్పుడు మ్యాథ్స్ అనేది మన మైండ్లో ఫస్ట్ నెగిటివ్ అభిప్రాయం తీసేయాలి. కష్టంగా ఉంటుంది, దీన్ని నేను నేర్చుకోలేను, ఈ విధంగా ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి తీసేయాలి. ఫాస్ట్ ఏదైనా సరే నేను నేర్చుకోగలను, అంటే పక్క వాళ్ళు నేర్చుకుంటున్నారంటే నువ్వు నేర్చుకోలేకపోతున్నావు, అంటే దాని మీద ఆ ఎఫెక్ట్స్ పెట్టలేకపోతున్నావు. వాళ్ళు ఆ సబ్జెక్ట్లో, అంటే కొంతమంది ఇలా అంటారు, వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ సబ్జెక్ట్లో టాపర్ బాగా చేసేస్తున్నారు, అంటే వాళ్ళు కూడా ఫస్ట్లో ఎంతో కొంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే కదా. ఎవరు కూడా హార్డ్ వర్క్ చేయకుండా పుట్టుకతోటే వచ్చేసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో అలా ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి పుట్టుకతో చాలా ఎక్కువ ఉంటాయి.
అలా కాకుండా మనం అందరిగా సాధారణంగా ఉన్నప్పుడు వాళ్ళు మనకంటే చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్స్ పెడుతున్నారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనము కూడా మిగతా సబ్జెక్టులు నీకు వచ్చేస్తున్నాయి, మ్యాథ్స్ మాత్రం కష్టంగా ఉన్నప్పుడు మ్యాథ్స్ మీద కొంచెం టైం ఎక్కువ కేటాయించుకోవాలి. మిగతాది ఒక 2 hours కేటాయిస్తే మ్యాథ్స్ అనేది ఒక 4 hours కేటాయించాలి. ఇలా టైం ఎక్కువ పడినా సరే మీరు 3rd class నుంచి ఫస్ట్ చెప్పాను కదా సంఖ్యావస్థ, 3rd, 4th, 5th అలాగా వెళ్ళికొలది 10th వెళ్ళికొలిచి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. డిఫికల్ట్గా ఉన్నా సరే మీరు ఫస్ట్ నుంచి ఈజీగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు అంత కష్టం అనిపించదు. ఎలా ప్రతి లెక్క వదిలేకుండా చిన్న చిన్నవి కూడా ఇది వచ్చేసిలే అని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి చిన్న లెక్కను కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పక్కనే ఎవరైనా మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడగాలి. వాళ్ళు అడిగి వెంటనే ఆ ప్రాసెస్ మీరు ఆ లెక్క పక్కనే రాసుకోవాలి. రాసుకుంటే ఏంటి, నెక్స్ట్ టైం ఆ లెక్క చూసినప్పుడు ఆ ప్రాసెస్ ఇదే అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు 3rd నుంచి 10th వరకు ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత కోచింగ్ సెంటర్లో సార్ చెప్తారు కదా, ఆ నోట్స్ చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తారు, ప్రతి లెక్క టెక్స్ట్ బుక్లో లెక్కలు అనేది ప్రాసెస్ అనేది ఎక్కువ ఇచ్చేస్తారు. సో ఆ కోచింగ్ సెంటర్లో వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటి, మనకు ఆ లెక్కలు షార్ట్ కట్లో ఎలా చేయాలని నేర్పిస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ అనేది టైం ప్రాసెస్, టైం ఎంత తక్కువ టైంలో రాస్తే అంత ఎక్కువ చేయగలం మనం. అదే ఒక లెక్క చేసుకుంటూ ఉండిపోతే మిగతా చేయడానికి టైం ఉండదు. సో ఈ విధంగా మనం 3rd నుంచి 10th వరకు మనం ఆ టాపిక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నోట్స్లో చూడాలి. నోట్స్లో చూసిన తర్వాత మెటీరియల్లో కూడా చూసేస్తారు కదా. మెటీరియల్ చూసిన తర్వాత మెటీరియల్లో లాస్ట్ని ఒక 10 అభ్యాసాల వరకు ప్రాక్టీస్ లెక్కలు ఇస్తారు. ఆ ప్రతి ప్రాక్టీస్ లెక్క కూడా మీరు చేయగలగాలి. అలా చేయగలిగితేనే ఆ టాపిక్ మీరు పూర్తిగా వచ్చినట్టు. ప్రతిదీ చేయగలగాలి. తర్వాత ప్రీవియస్ పేపర్లో ఉంటాయి దానికి. ఇప్పుడు సంఖ్యావస్థలో ప్రీవియస్ పేపర్లో ఎలాంటి లెక్కలు ఇచ్చారు అవన్నీ మీరు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. సంఖ్యావస్థ నుంచి ఏ లెక్క వచ్చినా నేను చేయగలను అనే అభిప్రాయానికి మీరు రాగలరు. సో ఆ విధంగా రావాలంటే కొంచెం టైం ఎక్కువైనా సరే ఫస్ట్ టెక్స్ట్ బుక్లో 3rd నుంచి 10th వరకు టాపిక్స్ ఆ టాపిక్ సంబంధించిన అన్ని ప్రిపేర్ అయిపోయి ఒక్కటి కూడా వదలకూడదు. ఏ అభ్యాసంలో ఒక్క లెక్క కూడా వదలకూడదు. ఏదన్నా మీకు రాకపోతే పక్క వాళ్ళు అడిగి చేసుకోవాలి. వెంటనే ఆ లెక్కన ఆ పక్కనే రాసేసుకోవాలి. తర్వాత నోట్స్, తర్వాత మెటీరియల్. ఇంకో విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్ నోట్స్లో ఉంటాయి కదా లెక్కలు, ఆ లెక్కలు మీరు ఏం చేసుకోవాలంటే ఒక నోట్స్ పెట్టుకొని ప్రతిదీ లెక్క రాసుకోవడం, దాని ఆన్సర్ రాసుకోవాలి. ప్రాసెస్ రాయకూడదు, దాని ఆన్సర్ మాత్రమే పక్కన రాసుకోవాలి. లెక్క ఆన్సర్ ఇలా ప్రతిదీ రాసేసుకోండి. కొంచెం టైం పట్టినా సరే ఇలా రాసుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ టైం అంత టైం పట్టదు. సో అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి అవి బాగుంటాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్లు అంతా చూడకుండా కానీ ఆ లెక్కలు చూసిన వెంటనే ఆ లెక్కలు ప్రాక్టీస్ చేస్తారు. సెకండ్ టైం ప్రాక్టీస్ చేసిన ఆ లెక్కలు ప్రాక్టీస్ చేసి ఏదన్నా రాకపోతే అప్పుడు నోట్స్ లో కానీ మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే ఎవరినన్నా అడగడము ఈ విధంగా చెయ్యాలి. ఈ విధంగా రాసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఉంది. ఏంటంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఇంకా టెక్స్ట్ బుక్, నోట్స్, మెటీరియల్ ఇవన్నీ కాకుండా ఆ లెక్కలన్నీ రాసుకుంటారు కదా నోట్స్లోని, ఆ లెక్కలన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ అంటే అవి మీకు ఇంకా గుడ్డిగా ఆ స్టెప్ బై స్టెప్ మన మైండ్లో వచ్చేయాలి. ఒక లెక్క చూసామంటే దీని స్టెప్స్ ఇవి అని మన మైండ్లో ఒక ఇమేజ్ పడిపోవాలి. ఆ విధంగా నేర్చేసుకోవాలి. ఎక్కువగా నేర్చేసుకుంటే అప్పుడు ఏంటి టైము తగ్గుతుంటుంది. ఎందుకంటే లాస్ట్లో మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడానికి టైం ఉండదు, ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకు కొంచెం టైం పట్టినా సరే మిగతా సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్లో కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా సరే మ్యాథ్స్ వాళ్ళు కొంచెం టైం తక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండవాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే ఈ విధంగా రాసుకోవడం వల్ల మీరు మ్యాథ్స్లో కూడా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంట్. మ్యాథ్స్ పక్కన పెట్టేసి ఉన్నాయి చదివేయడం వల్ల మీకు ఎక్కువ స్కోర్ రాదు. సో మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ స్కోర్ రావాలంటే మ్యాథ్స్ కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని భయపడడం కానీ ఆ థాట్స్ తీసేయండి మైండ్లో నుంచి. ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్స్ తీసేయండి. నాకు రాదు అనే నెగిటివ్ థాట్స్ తీసేసి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి మొత్తం ప్రయత్నించండి. మొత్తం మీ హార్డ్ వర్క్, మీ ఎఫెక్ట్స్ అంతా దాని మీద పెట్టండి. అప్పటికీ రాకపోతే మనం ఏం చేయలేం. కానీ మీరు ఖచ్చితంగా కష్టపడి దాని మీద 90%, 99% మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అది మీకు వస్తుంది. ఆ సబ్జెక్టు వస్తుంది. ఏ సబ్జెక్టు రాకపోవడం ఉండదు. మీ ప్రయత్నించడంలో ఏదన్నా లోపం ఉంటే రాదేమో కానీ మీరు ఖచ్చితంగా దాని మీద చెప్తారు కదా, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా తగ్గుతుంది అని. దాని మీద మీరు నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తే కనుక నిజంగా
మీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక 70-80% మీరు పూర్తిగా చేస్తే 100% కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీకు మ్యాథ్స్ అంటే భయం పోద్ది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీరు మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.